విశాఖలో ఆపరేషన్ లంగ్స్ పేరుతో అక్రమ దుకాణాల్ని తొలగించి మహానగరపాలక సంస్థ ప్రజల చేత శభాష్ అనిపించుకుంది. ప్రజలు కూడా జీవీఎంసీ అధికారుల చర్యలను ప్రశంసించారు. అయితే ఆనాడు షాపులు కోల్పోయిన వారు ఇప్పుడు ఏమంటున్నారు? మహానగరపాలక అధికారుల ముందు వాళ్ళు పెట్టిన డిమాండ్ ఏంటి? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. వైసీపీ హయాంలో పాత జైల్ రోడ్ సమీపంలో నైట్ ఫుడ్ కోర్ట్ బజార్ ఏర్పాటు చేశారు. అలాగే నగరంలో పలుచోట్ల ఇబ్బడి ముబ్బడిగా ఎక్కడ పడితే అక్కడ అక్రమంగా షాపులు ఏర్పాటు చేయడంపై ఎన్నో విమర్శలు వచ్చాయి. నైట్ ఫుడ్ కోర్టును ఎటువంటి అనుమతులు లేకుండా ఆనాడు ఏర్పాటు చేశారని, అసలైన చిరు వ్యాపారస్తులకు చోటు కల్పించకుండా వైసీపీ నేతలు తమ కార్యకర్తలు అనుచరులతో షాపులు పెట్టించి అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నారని ఎన్నో ఆరోపణలు వచ్చాయి. నెల నెల లక్షల్లో అద్దెను వసూళ్లు చేసుకునేవారని విమర్శలు వచ్చాయి. ఇలా అన్ని విధాలుగా విమర్శలు తీవ్రతరం కావడంతో నైట్ ఫుడ్ కోర్ట్ అంశంపై డిప్యూటీ మేయర్ సతీష్ నేతృత్వంలో ఒక కమిటీని జీవీఎంసీ కౌన్సిల్ వేసింది. నైట్ ఫుడ్ కోర్ట్ అంతా అక్రమమేనని, దీనిని తొలగించాలని కౌన్సిల్కు కమిటీ నివేదిక ఇచ్చింది. దీంతో నైట్ ఫుడ్ కోర్టును తొలగించాలని జీవీఎంసీ కౌన్సిల్ తీర్మానం చేసింది. అలాగే నైట్ ఫుడ్ కోర్ట్ అంశంపై జీవీఎంసీ కార్పొరేటర్ ఒకరు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో గత ఏడాది చివర్లో విశాఖలో నైట్ ఫుడ్ కోర్టును జీవీఎంసీ అధికారులు తొలగించాల్సి వచ్చింది. అలాగే ఫ్యాన్ పార్టీ హయాంలో నగరంలో చాలా చోట్ల నిబంధనలకు విరుద్ధంగా రోడ్డు పక్కన ట్రాఫిక్కు అంతరాయం కలిగించేలా దుకాణాలు ఏర్పాటు చేయడంపై స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పట్లో చాలా మంది జీవీఎంసీకి ఫిర్యాదులు చేశారు. దీంతో ఆపరేషన్ లంగ్స్ కార్యక్రమాన్ని ప్రారంభించి ఫుట్పాత్లపై అక్రమంగా ఏర్పాటు చేసిన షాపులను జీవీఎంసీ అధికారులు తొలగించడంపై చిరు వ్యాపారుల్లో అలజడి రేగింది. వారి ఆవేదన అర్థం చేసుకున్న జీవీఎంసీ కమిషనర్ కేతన్ గర్గ్ అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. నిజమైన లబ్ధిదారులకు, వ్యాపారాలు చేసేవారికి అన్యాయం జరగదని, వెండింగ్ జోన్స్ ఏర్పాటు చేసి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వారంతా శాంతించారు. ఆపరేషన్ లంగ్స్ లో దుకాణాలు కోల్పోయిన వారికి షాపుల కేటాయింపు కోసం వెండింగ్ జోన్ల కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ ప్రక్రియ కొనసాగుతోంది. వెండర్స్ లైసెన్స్ కోసం చాలా మంది దరఖాస్తులు చేసుకుంటున్నారు. అయితే చాలా మంది అనర్హులే అప్లై చేసుకుంటున్నారని తెలుస్తోంది. వారికి జీవీఎంసీలో కొంతమంది అధికారుల అండదండలు ఉన్నాయని, అందుకే అర్హత లేకపోయినా జీవీఎంసీ అధికారుల ప్రోద్బలంతోనే దరఖాస్తులు చేశారని ప్రచారం జరుగుతోంది. మరికొంతమంది అయితే షాపుల కోసం అప్పుడే పైరవీలు ప్రారంభించారట. స్థానిక ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులతో సిఫార్సు చేయించుకుంటున్నారని గుసగుసలు వినపడుతున్నాయి. అయితే ఇలా ఎన్ని రకాలుగా ఒత్తిళ్లు వచ్చినా జీవీఎంసీ అధికారులు లొంగవద్దని, నైట్ ఫుడ్ కోర్టులోనూ వెండింగ్ జోన్లోనూ అర్హులైన వ్యాపారస్తులకే చోటు కల్పించాలని చిరు వ్యాపారులు అంటున్నారు. అంతేకాదు, షాపులు కేటాయించినప్పుడు ఎవరెవరికి కేటాయించారో ఆయా లబ్ధిదారుల ఫోటోలు, అడ్రస్లు, ఫోన్ నెంబర్తో సహా పూర్తి వివరాలు ప్రకటించాలని, వాటిని జీవీఎంసీ వెబ్సైట్లో పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ విషయంలో జీవీఎంసీ అధికారులు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.